రాజమండ్రి మున్సిపల్ కార్మికురాలు రాయి లక్ష్మి ఏప్రిల్ 8న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో గైనిక్ వార్డులో జాయిన్ అయ్యారు. పొట్ట భాగంలో కంతి ఉండడంతో ఈ నెల 10వ తేదీన ఆమెను డాక్టర్ సౌజన్య శిరీషాలు ఆపరేషన్ చేశారు. 10 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆమెకు యూరిన్ ఆగకుండా పోతుంది. దీంతో మరలా డాక్టర్స్ ను సంప్రదించారు. ఆమె చికిత్స కోసం కాకినాడ ఆసుపత్రికి తరలించారు. అక్కడ స్కానింగ్ లో వైద్యులు నిర్లక్ష్యంగా చికిత్స చేశారని చెప్పారు. దీంతో ఆమెకు న్యాయం చేయాలని కోరుతూ బుధవారం సాయంత్రం స్థానిక బొమ్మూరు జాయింట్ కలెక్టర్ గారికి మొత్తం విషయం వివరించగా విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు జాయింట్ కలెక్టర్. జాయింట్ కలెక్టర్ను కలిసిన వారిలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డి దుర్గమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు, రాయమురళి, కార్మిక్ బాబు, ముత్యాలరాజు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తాటిపాటి మధు, ఏఐయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఇప్పుడే జాయింట్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది. చాలా అమానుషం. పేదల దిక్కు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి, ఏమైనా వాళ్ళకి వెళ్ళేది జనరల్ హాస్పిటల్కి వెళ్తారు. ఒక మా సహోదరి మున్సిపల్ కార్మికురాలకి పొట్టలో కంతి ఉందని చేసి జనరల్ హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేశారు. చేసి 10 రోజులు ఉంచుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత యూరిన్ ఆగలేదు. దానికోసం మళ్ళీ కాకినాడ హాస్పిటల్కి పంపించారు. అక్కడ స్కానింగ్లో ఏం తెలియదంటే అసలు డాక్టర్సే నిర్లక్ష్యంగా కుట్లు వేరే దానికి వేసేసి అసలు నిర్లక్ష్యంగా చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి చాలా ప్రాణస్థితిలో ఉంది. అందుకని ఇలాంటి ఘటన ఇంకోటి జరగకూడదని జాయింట్ కలెక్టర్ కలిసాం. మాది 2 డిమాండ్స్. ఇమ్మీడియట్గా డాక్టర్ శిరీష అండ్ సౌజన్య ఇద్దరిని సస్పెండ్ చేయాలి, సూపరింటెండెంట్ని బదిలీ చేయాలి, ఆమెకి న్యాయం చేయాలి. లేని పక్షంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధనాల దుర్గమ్మ, జనరల్ సెక్రటరీ అల్లం వెంకటేశ్వర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తాం.